హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాఖీ స్పెషల్ విత్ షుగర్ వితౌట్ షుగర్తో 2 రకాల స్వీట్స్ అయితే చూపిస్తానండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటాయి. ఒక రకం స్వీట్ షుగర్తో, ఇంకొక రకం స్వీట్ వితౌట్ షుగర్తో చాలా హెల్తీగా చూపిస్తానండి. ముందుగా విత్ షుగర్ స్వీట్ గులాబ్ జామ్ అండి. దీనికోసం నేను ఇక్కడ 190 గ్రామ్ గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఈ గులాబ్ జామ్ ప్యాకెట్ని కట్ చేసి ఒక బౌల్లో వేసుకొని పిండి ఉండలు లేకుండా ఒకసారి చేయితో కలుపుకున్నాక ఒక టీ గ్లాస్ వరకు పాలైతే తీసుకున్నానండి. 190 గ్రామ్స్ ప్యాకెట్కి ఈ పాలని కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలండి. మొత్తం ఒకటేసారి వేయకూడదు. ఎందుకంటే ఈ గులాబ్ జామ్ పౌడర్కి చాలా కొద్దిగా మాత్రమే పాలు పడతాయి మనకి. అలా కొన్ని కొన్ని వేస్తూ కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని బాగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా నెయ్యి తీసుకొని పిండిని కలుపుతూ ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు పిండిపై మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకుందామండి. ఈలోపు మనం షుగర్ సిరప్ చేసుకుందాము. స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకొని కొంచెం పెద్ద సైజులో ఉన్న గ్లాస్తో 1 గ్లాస్ షుగర్ తీసుకున్నాను. అదే గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని షుగర్ బాగా కరిగే వరకు కలుపుతూ ఉండాలి. ఇందులోనే కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా కొద్దిగా మరిగే వరకు ఉంచుకుంటే సరిపోతుందని, మరి పాకం రానవసరం లేదు. ఇలా కొంచెం సిరప్ అనేది కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుందామండి. ఇప్పుడు చేతులకి కొద్దిగా నెయ్యి రాసుకొని పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి. కొంచెం పిండిని ఇలా ప్రెస్ చేస్తూ ఉండలుగా చేసుకోవాలి. చేతికి నెయ్యి రాసుకోవడం వలన ఉండలు అనేటివి చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా వీడియోలో చూపినట్టు కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఉండలుగా చేసుకోవాలండి. గులాబ్ జామ్ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఉండరు కదండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఈసారి రాఖీ పండగకి మన చేతులతో స్వయంగా మన బ్రదర్స్కి మనం ఇలా చేసి పెడదామండి. చూడండి, ఇలా మొత్తం ఉండలు చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఇలా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ ఉండలను ఆయిల్లో వేసుకుందామండి. ఆయిల్ మరి బాగా వేడిగా కూడా అవ్వకూడదండి. ఎందుకంటే గులాబ్ జాములు అనేటివి లోపల ఉడకకుండానే పచ్చివిగా ఉంటాయి. అందుకే బాగా వేడి చేసుకోవద్దు. కొంచెం ఆయిల్ వేడవగానే మనం ఈ ఉండలు అనేటివి ఆయిల్లో వేసేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఉండల్ని ఫ్రై చేసుకోవాలండి. ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపినట్టు ఇలా మంచి కలర్ రావాలండి. ఇలా కలర్ వచ్చాక, మంచి బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు వీటిని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్లో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని 15 to 20 మినిట్స్ పక్కన పెట్టుకున్నామంటే ఆ ఉండలు అనేటివి షుగర్ సిరప్ని అబ్జర్వ్ చేసుకొని చాలా సాఫ్ట్గా అయిపోతాయి. చూడండి, వీడియోలో చూపినట్టు ఇలా చాలా సాఫ్ట్గా, ఎంత సాఫ్ట్గా వచ్చాయో చూడండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ స్వీట్ వచ్చేసి వితౌట్ షుగర్తో చేస్తున్నానండి. డ్రై ఫ్రూట్స్తో చేస్తున్నాను. ఇక్కడ నేను 1 కప్పు వరకు కాజు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకుంటున్నానండి. ఇలా ఇవి కాస్త ఫ్రై అయ్యాక వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ అదే ప్యాన్లో 1 కప్పు వరకు మనం ఏ కప్పుతోనైతే కాజు తీసుకున్నామో అదే కప్పుతో బాదం తీసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా కాస్త ఫ్రై చేసుకుందామండి. ఇందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏది వేయలేదు, డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. బాదం కూడా ఫ్రై అయ్యాక వీటిని కూడా తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ బాదంని ఒక మిక్సీ జార్ తీసుకొని గ్రైండ్ చేసుకుందామండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక బౌల్ తీసుకొని అందులో వేసేసుకుందాము. ఇక్కడ నేను కాజు అండ్ బాదంతో మాత్రమే చేస్తున్నాను. మీకు కావాలంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. అలాగే అదే మిక్సీ జార్లో కాజు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకొని పొడి చేసుకుందాము. ఇప్పుడు దీన్ని కూడా అదే బౌల్లో వేసేసుకుందాము. ఇక్కడ ఏ కప్పుతో అయితే మనం బాదం కాజు తీసుకున్నామో అదే కప్పుతో డేట్స్ కూడా తీసుకున్నాను. డేట్స్ని కూడా ఇలా గ్రైండ్ చేసుకొని పేస్ట్లా చేసేసుకొని అందులో వేసేసుకుందాము. ఇక్కడ నేను షుగర్ వాడట్లేదండి, స్వీట్నెస్ కోసం డేట్స్ వాడుతున్నాను. ఇప్పుడు అలాగే మనం కరిగించిన నెయ్యి కూడా వేసేసుకొని ఒక హాఫ్ కప్పు వరకు తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకుందాము.
ఇవన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకుందాము. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఒక ఉండలాగా చేసుకోవాలండి. ఉండలా వచ్చే వరకు వీటిని కలుపుతూనే ఉండాలి. ఇది చాలా హెల్తీ కూడా. రోజు ఒకటి తింటే చాలా హెల్తీ అండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకు స్నాక్స్ బాక్స్లో కూడా పెడితే ఇష్టంగా తింటారు. ఈసారి రాఖీకి ఇలా మన చేతులతోనే మన బ్రదర్స్కి చేసి పెడదామండి. చాలా హెల్తీ కూడా. ఇలా ఉండలాగా చేసుకున్నాక ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మీకు కావలసిన సైజులో చేసుకోండి. ఇక్కడ నేను మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా కొంచెం మీడియం సైజులో చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చాలా హెల్తీ కూడా. ఇలా మొత్తం ఉండలు చేసుకొని పక్కన పెట్టేసాక వీటి మీద మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకోండి. చాలా సింపుల్ అండ్ చాలా హెల్తీ. మీకు మరిన్ని రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.